స్టూడెంట్స్ ఇవాళ టాస్ ఎస్ఎస్సి స్కీమ్ గురించి మీకు చెప్పబోతాను. ఎస్ఎస్సిలో మీకు అడ్మిషన్ తీసుకోవాలి ఈ సంవత్సరం అంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా చెప్పబోతాను. సో ఇక్కడ మీకు ఎస్ఎస్సిలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని 3 ఉంటాయి. సో మీరు ఏదేమైనా సరే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి నుంచి 5 సబ్జెక్టులు తీసుకోవాలి, మొత్తం 5 సబ్జెక్ట్స్. ఒకవేళ మీరు 6 సబ్జెక్ట్స్ అంటే ఆ 1 సబ్జెక్ట్ని మనము అడిషనల్ సబ్జెక్ట్ అంటాం, ఓకేనా? సో గ్రూప్ ఏలో 201 హిందీ, 202 ఇంగ్లీష్, 204 మరాఠీ, తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్ ఉంటాయి. సాధారణంగా మేము ఏం చేస్తామంటే ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి 202. సో ఇంగ్లీష్ 202 కంపల్సరీ తీసుకొని మనం ఏం చేస్తామంటే హిందీ లేదా తెలుగు లేదా ఉర్దూ ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటాం. అంటే గ్రూప్ ఏ నుంచి 2 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. అప్పుడు గ్రూప్ బి నుంచి ఎనీ 3 సబ్జెక్టులు తీసుకోవాలి, ఎనీ 3. సో అందుకోసమే మ్యాథ్స్ కంపల్సరీ కాదని చెప్తున్నాం. అంటే గ్రూప్ బిలో 2 లెవెల్ మ్యాథ్స్, 2 లెవెల్ సైన్స్, 2 లెవెల్ సోషల్, ఈ 3 కాకుండా మీరు ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు 223 ఇది లేదా ఇది. అలాగే సోషల్ ప్లేస్లో మీరు ఎకనామిక్స్ తీసుకోవచ్చు. సైన్స్ ప్లేస్లో మీరు హోమ్ సైన్స్ తీసుకోవచ్చు. అంటే గ్రూప్ బిలో ఏమైనా 3 సబ్జెక్ట్స్. ఇది కాకుండా ఇక్కడ అడిషనల్ గ్రూప్ సి, అదే దగ్గర పెడతాను మీకు. 822 టైలరింగ్ పైన, 841 సెల్ ఫోన్ మెకానిజం, 842 ఎలక్ట్రీషియన్, 844 వెల్డింగ్, 845 మేసన్, 846 కార్పెంటరీ, కంప్యూటర్ కోర్సు, ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్, ఆటోమొబైల్ మెకానిజం, బ్యూటిషియన్ కోర్సులు ఇవి అడిషనల్ సబ్జెక్ట్ పరిగణిస్తారు. సో ఇన్ని కోర్సులు యాక్చువల్గా ఓపెన్ స్కూల్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏంటంటే 5 తీసుకోవాలి. ఈ ఆప్షన్లు ఎలా ఉంటాయంటే గ్రూప్ ఏలో ఒకవేళ మీరు 1 సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, గ్రూప్ బి కంపల్సరీ 4 తీసుకోవాలి. గ్రూప్ ఏలో 2 తీసుకుంటే గ్రూప్ బిలో 3 తీసుకోవాలి, 5 సబ్జెక్ట్స్. కానీ గ్రూప్ ఏలో 2 ఉంటే గ్రూప్ బి 2 తీసుకొని గ్రూప్ సి నుంచి ఏదైనా మీ వృత్తిపరమైనటువంటి ఒక కోర్సు మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మినిమం ఏజ్ చాలా మంది అడుగుతున్నామా? మినిమం ఏజ్ వచ్చేసి చూపెడతాను మీకు. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి ఆగస్టు 31, 2024 కల్లా మీకు 14 ఇయర్స్ ఉండాలి కంపల్సరీ. అంటే ఏజ్ లిమిట్ 14 ఇయర్స్. 14 ఇయర్స్ దాటిన తర్వాత దర్ ఇస్ నో ఏజ్ లిమిట్, ఎంత రాసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత టాస్ ఎస్ఎస్సి అడ్మిషన్ చేయడానికి మీకు ఏమి రిక్వైర్మెంట్ కావాలంటే ఏదైనా చదువుకున్న టీసీ లేదంటే బోనాఫైడ్, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి టీసీ ఆర్ బోనాఫైడ్, ఈ 2 ఉంటే అడ్మిషన్ చాలా ఈజీగా అవుతుంది. ఇవి లేకపోతే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా మున్సిపల్ అధికారి బర్త్ అని చెప్పి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళు చాలా ముఖ్యమైనది ఏంటంటే నోట్, డేట్ ఆఫ్ బర్త్ వన్స్ గివెన్ ఇన్ ద అడ్మిషన్ ఫామ్ విల్ నాట్ బి చేంజ్. అంటే ఒక్కసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటికి కూడా 10th క్లాస్లో చేంజ్ కాదు. మీకు కరెక్షన్స్ ఉంటే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చేంజ్ అవుతుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పటికి కూడా చేంజ్ కాదు. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నిల్, మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఈ 10th ఎగ్జామ్ రాయడానికి, ఓకేనా? 14 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు. డేట్ ఆఫ్ బర్త్ అంటే కంపల్సరీ. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదువుకుంటే ఆ రికార్డ్ షీట్ని డెప్యూటీ యూతో మీరు సైన్ చేయించాలి. సో ఇక్కడ మీకు చాలా మంది తెలియదంటే టాస్ ఎస్ఎస్సి అనగానే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనుకుంటారు. ఇవన్నీ సబ్జెక్ట్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ బిలో మ్యాథ్స్, సైన్స్తో పాటు ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, హోమ్ సైన్స్, సైకాలజీ అండ్ ఐఎస్సి ఇన్ని సబ్జెక్ట్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పక్క స్టేట్ వాళ్ళని వచ్చి రాస్తారేమో అని చెప్పేసి మరాఠీ, మహారాష్ట్ర నుంచి, కన్నడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, ఒరియా పైనటువంటి ఒడిస్సా, తమిళనాడు, కింద తమిళ్. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఆప్షనల్స్గా మీకు లాంగ్వేజ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది. సో
आपको सब लोग मैं हिंदी में बोल रहा हूँ। एसएससी एग्जाम लिखने के लिए आप लोगों को कुछ भी एजुकेशन क्वालिफिकेशन का जरूरत नहीं है। आपका एज 14 ईयर्स प्रिस्क्राइब से 31 अगस्त 2024 को 14 साल है, तो आप सभी लोग ओपन एसएससी लिखने के लिए आप लोगों को अर्हत मिलता है। और इसमें आप लोगों को और एक क्या है बोल दो, 5 सब्जेक्ट मिलता। ये 5 सब्जेक्ट भी आप चूज कर सकते हैं। ग्रुप ए, ग्रुप बी, ग्रुप सी के माध्यम में आप लोगों को ऐसा ग्रुप ए, ग्रुप बी, ग्रुप सी देते हैं। और ये ग्रुप ए, ग्रुप बी, ग्रुप सी के अंदर आप ये सब्जेक्ट चूज करना। और एक बार ऑनलाइन में टोटल जो कुछ एडमिशन का प्रॉस्पेक्टस है, ये 3 लैंग्वेजेस में अवेलेबल रहता है ऑनलाइन में, तेलुगु में, हिंदी में और उर्दू में, इंग्लिश में। ये 4 माध्यम में आप लोगों को ये ऑनलाइन का प्रॉस्पेक्टस मिलता। ऑनलाइन में ऑनलाइन का प्रॉस्पेक्टस पढ़ के आप एडमिशन लेना, जल्दबाजी न करो। आपको अगर मैथमेटिक्स टफ है तो मैथमेटिक्स के जगह आप आईएससी ले सकते, इंडियन हेरिटेज कल्चर, आप इजीली 10th क्लास पास हो सकते। तो 10th क्लास एडमिशन्स के लिए आपको एक बर्थ सर्टिफिकेट जिराक्स होना, नहीं तो किधर भी पढ़ने का टीसी होना, 2 फोटोग्राफ्स होना और आधार कार्ड जिराक्स होना। So SSC admissions are open. Anyone want to do SSC admission? Kindly make this form study and you can do the admission. In the next video, I'll explain you about the intermediate admissions. Thank you very much.